టుడే విల్ బి టాకింగ్ అబౌట్ డెలివరెన్స్. అంటే మన దేవుడు విడిపించేవాడు. వీ నీడ్ టు నో హిమ్ దట్ హీ ఈజ్ ఎ డెలివరర్. మన జీవితంలో కొన్ని చేదు అనుభవాలు చూస్తాం. ఒక్కొక్కసారి శత్రువు మనల్ని పెట్టే బాధలు, కొంతమందికి ఇచ్చేటువంటి అపజయాలు, కొంతమంది ఓడిపోవుట, కొంతమంది శత్రువుల చేతిలో నలిగిపోవుట మనం చూసి ఇక మన దేవుడు విడిపిస్తాడా, మరి ఇలా జరిగింది కదా, మరి మన దేవుడు ఇతరులని మరి విడిపించలేదు, చాలామందికి వాళ్ళకి వీళ్ళకి జరగలేదు, ఇక మనకు జరుగుతుందా, ఇది నిజమేనా, లేకపోతే మనము కూడా అదే మార్గంలో మనం కూడా శత్రువు చేతిలో ఓడిపోవాలా అనేటువంటి అవిశ్వాసం ఒక్కొక్కసారి మనల్ని అధిగమిస్తుంది. సో వాట్ వీ సీ విల్ గివ్ ఎ కైండ్ ఆఫ్ ఫియర్ ఇన్ అవర్ లైఫ్. మనం ఏమేమైతే చూస్తాం ఒక్కొక్కసారి దాని విషయమై మనకు కొన్ని భయాలు వస్తాయి అన్నమాట. వీ విల్ గెట్ స్కేర్డ్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఇన్ లైఫ్. అయితే మరి ఎప్పుడు అలాగే జరగదు. ఎప్పుడు మరి విశ్వాసులు శత్రువుల చేతిలో ఓడిపోరు, ఎప్పుడు శత్రువు నెగ్గడు. మరి శత్రువు ఒకసారి రెండుసార్లు చేసింది మరి మాటిమాటికి జరగదు. ఆ ఊర్లో విశ్వాసులకు అలా జరిగింది, ఆ ప్రాంతంలో మరి సేవకులకి అలా జరిగింది. ఇక సేవకులకి అలా జరిగితే మనం ఏ పాటి వారం, ఇక మనం కూడా శత్రువుల చేతిలో ఓడిపోవాల్సిందేనా? ఒకసారి మనకి వాక్యం తెలిసినా, దేవుడు విడిపించేవాడని తెలిసినా ఒకలాంటి అవిశ్వాసం హృదయంలో వచ్చేసి మరి అది ఒక భయముగా మారి దాని విషయమై ఇక మనం ప్రార్థించాం. అదే శత్రువు, అదే సమస్య మనకు వస్తే దాన్ని మనము జయించాలి అనేటువంటి విశ్వాసము మనలో అంత ఎక్కువ రాదు. యోబులో అంటాడు, 6 సార్లు మరి ఓడిపోయావేమో, 7వసారి ఇక నువ్వు ఓడిపోకుండా ఎప్పుడు విజయమే పొందుతావు. మరి మోషే కూడా అంటాడు ఇజ్రాయేలీలతోటి, ఇప్పుడు దాకా మీరు చూసిన శత్రువులకి ఎన్నడూ చూడరు, ఇన్ని తరాలు బాధ చూసాం, ఇక పిల్లలకి అలవాటు అయిపోయింది, ఇలాగే మనము మరి బానిసల్లాగా శత్రువు చేతిలో బాధలు అనుభవించాలా. కొంతమంది చనిపోతాం శత్రువు చేతిలో, వాళ్ళు ఇబ్బంది పెడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు మన జీవితాలను. ఇక మన జీవితం ఇంతే అనడానికి లేదు. టైమ్స్ అండ్ సీజన్స్, మరి కొన్ని కాలాలు అలా జరిగాయి. ఇక ఆ కాలం ఎన్నడూ రాకుండా కూడా దేవుడు చేయగలడు. గాడ్ కెన్ మేక్ ఈవెన్ దట్ బెటర్ సీజన్ నెవర్ టు బి రిపీటెడ్ ఇన్ అవర్ లైఫ్, ఈవెన్ ఇన్ ఎనీ బిలీవర్స్ లైఫ్. ఇక జరిగింది మనకే కాదు, ఏ విశ్వాసకి కూడా జరగదనేటువంటి కాలాన్ని ఆయన మరి రప్పించగలడు. హీ క్యాన్ డూ దాట్. హీ కెన్ ఈవెన్ మేక్ ద ఎనిమీస్ ఆఫ్ ద బిలీవర్స్ టు టోటలీ డిజాపియర్. యేసు ప్రభువు చెప్తారు సమరయ స్త్రీతోటి, ఒక కాలం వచ్చుచున్నది, ఇక మీరు ఇక్కడ ఆ ప్రాంతంలో మరి అక్కడ రానివ్వక, అది అసలైన ప్రాంతం కానీ అక్కడ మిమ్మల్ని రానివ్వరు సమరయ్యలు కాబట్టి ఆ కొండ మీద ఆరాధించాలి, కానీ మీరు వెళ్ళలేరు, మీరు యూదులు కాదు. ఒక కాలం వస్తుంది మీరు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఎక్కడైనా ఆరాధించవచ్చు అని ఆమెకు చెప్పాడు. సో దెర్ ఆర్ సీజన్స్ దట్ వీ క్యాన్ ట్యాప్ ఇన్. అందుకే మనం ఎప్పుడు చూస్తాం, అనుదిన ఆహారం మాకు దయచేయి ప్రభువా. మరి పరిశుద్ధాత్ముడు ఈ కాలములో దేవుడు ఏం చేయబోతున్నాడు, మనం ఏం చేయాలనేటువంటిది వాక్యము ద్వారానే మనకు బోధిస్తాడు. అందుకే యేసు ప్రభువు చెప్తారు శిష్యులతోటి, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ సమయంలో అక్కడ ఆ ప్రాంతంలో మీకు ఏమి మాట్లాడాలో, మీరు ఎలాగా శత్రువుని తప్పించుకోవాలో, ఎలా శత్రువుతో మాట్లాడాలో, ఏం చెయ్యాలో అనేటువంటిది అప్పుడు మీకు ఇంత వాక్యం ఉన్నా ఏ వాక్యమో ఆ టైంలో మీరు మాట్లాడాలా, ఆ జ్ఞానాన్ని అప్పుడు మీకు పరిశుద్ధాత్ముడు ఇస్తాడు అని చెప్పి. సో ద ప్రివిలేజ్ ఈజ్ వీ గాట్ ద హోలీ స్పిరిట్. మనకి యేసు రక్తము ద్వారా సిలువను మనము నమ్మినందుకు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానము పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైనా నువ్వు ప్రార్థించిన, వాక్యము చదివిన ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవిస్తాం. మనం దేవుణ్ణి ఆరాధించిన, ఆయన సన్నిధికి వచ్చిన, కూడుకున్న, ఆయన వాక్యం వింటున్నా, నీవు రోజు మందిరంలో వింటున్నావా, నీవు రోజు ఒక హాల్లో వింటున్నావా, లేకపోతే ఇంట్లో వింటున్నావా, నీలోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే నువ్వు యేసుని నమ్మావు కాబట్టి. ఈరోజు నువ్వు నమ్మకపోయావా, ఈరోజు నువ్వు ఇంకా నమ్మలేదా, ఇదిగో ఆహ్వానిస్తున్నాడు యేసు ప్రభువారు, నా ఆత్మను నీలోకి పంపించి అంతము వరకు నీకు ఒక రక్షకుడిగా నిన్ను నడిపించి, నీతో మాట్లాడి, నీ కృప చూపించి నిన్ను ఆదరించే రీతిగా ఈ ఆత్మ చేస్తుంది. మరి ఏ రీతిగా ఈయన విడిపించేవాడు అనేటువంటి మరి అంశాన్ని మనము ధ్యానిద్దాం. మరి ఈ అంశం గురించి చక్కగా మరి వివరించినటువంటి భక్తుడు, మనందరికి తెలిసినటువంటి వెరీ ఫేమస్ భక్తుడు దావీదు. 21వ కీర్తన 21st Psalm. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 8. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. ఇప్పుడు చాలా మందికి అనుకోవచ్చు, మరి నిన్నటిదాకా ఇలా జరిగింది, ఆయనకి అలా జరిగింది, వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళకి ఇలా జరిగింది, వాళ్ళు ఓడిపోయారు, మరి ఇప్పుడేంటి? సో ఇప్పుడు ఈ యుగానికి, ఈ కాలానికి, ఇప్పుడుండే ప్రజలకు ఆయన బోధిస్తున్నాడు ఇది. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. సో నౌ గాడ్స్ హ్యాండ్ ఈస్ టెల్లింగ్ దిస్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు ఆయన హస్తం అంట శత్రువులందరినీ చిక్కించుకుంటుందంట. ఇంగ్లీష్లో చూస్తే దై హ్యాండ్ షల్ ఫైండ్ అవుట్ ఆల్ దైన్ ఎనిమీస్. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు శత్రువులని
వారందరినీ మరి ఆయన హస్తం కనుగొంటుందంట. ఏ ప్రాంతములు ఎక్కడెక్కడ నీకు ఇంకా ఏ ఏ శత్రువులు ఉన్నారు, ఎవరెవరు నేను ఇబ్బంది పెడుతున్నారు, ఎవరెవరు నీ మీద నిందలు వేశారు, ఎవరెవరు నీకు హాని చేద్దామనుకున్నారు, ఎవరెవరు నేను అంతం చేద్దామనుకున్నారు, ఏ రీతిగా చేద్దామనుకున్నారు, యెహోవా హస్తము అందరినీ చిక్కించుకుంటుందంట. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను. మరి మనల్ని ఎందుకు ఇలా చేస్తున్నారంటే మరి ఆ దేవుడిని ద్వేషిస్తున్నారు కాబట్టి ఆ ద్వేషముతో మరి వాళ్ళు మనల్ని కూడా ద్వేషించి హాని చేయాలనుకుంటున్నారు కాబట్టి వారందరినీ ఆయన హస్తము చిక్కించుకుంటుందంట. అంటే ఇంగ్లీష్లో ఇట్ విల్ ఫైండ్ అవుట్ అంటే కనుగొనడము అని అర్థం అనమాట. లెట్స్ కంటిన్యూ. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలం చేయును. అగ్ని వారిని దహించును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. ఒక్కొక్కసారి శత్రువు మరి బాధ పెట్టడం చూసాం, ఇబ్బంది పెట్టడం చూసాం. ఇక మా పని అయిపోతుందేమో అనుకునే రీతిగా కూడా మేము శత్రువుల్ని చూసాం. మరి వాళ్ళు అనుకున్నవేమి మరి మేము అనుకున్నట్టుగా మా భయాలు మా మీదకి రాలేదు. కానీ కొంతకాలము తర్వాత ఏడి శత్రువు అని చూసినప్పుడు ఆ శత్రువు లేడు. దేవుడు ఇలా కూడా చేస్తాడా? నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపం వలన యెహోవా నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించు. ఇంగ్లీష్లో చూద్దాం. Thou shalt make them as a fiery oven in the time of thine anger. The Lord shall swallow them up in his wrath and fire shall devour them. Fiery oven. మరి ఇక్కడ అగ్ని చాలా ఉంటుందంట. Fire shall devour. ఎవరైతే ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, ఎన్నెన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ ఏ విధముగా శత్రువు మిమ్మల్ని బాగా బాధ పెట్టాడో మరి ఒక కాలం ఆరంభమవుతుంది. ఆ శత్రువుల్ని చూడకుండా ఉండేటువంటి కాలం. 400 సంవత్సరాలు చూసినటువంటి శత్రువుల్ని ఇక మీరు చూడరు, ఇక ఎన్నడూ చూడరు అన్నాడు. అలాగే జరిగింది. గాడ్ కెన్ ఎలిమినేట్ సమ్ ఎనిమీస్. మరి తన ప్రజలు స్వేచ్ఛగా ఆరాధించుకొని, తన ప్రజలు స్వేచ్ఛగా మరి స్తుతించి నేను స్వేచ్ఛగా ఆయన భూమిలో జీవిస్తాననే కాలంను ఆయన ఆరంభించగలడు. మరి అదే దేవుని నమ్మిన వారు, వాళ్ళ పితరులు భక్తులు ఇంతకాలం అనుభవించారే ఈ బాధలు. సీజన్స్. దేవుడు కాలములను సమయములను మార్చువాడు. అప్పుడు నిన్ను కాపాడుతున్నాడు. నీవు పతనమైకోని ఇబ్బంది అవ్వకుండా నిన్ను కాపాడుతున్నాడు. ఇప్పుడైతే హీ ప్రిజర్వ్డ్ యూ ఎట్ దట్ టైం. అలా టైంలో వారు పూర్తిగా పతనం అయిపోలే, వారు పెరిగారు. ఐగుప్తీయులు ఇజ్రాయేలీని ఎంత బాధ పెడుతున్నా ఇజ్రాయేల్ మరి సంతానం పెరుగుతూనే ఉంది. ఎన్ని హింసలు పెట్టినా మరి మోషే వెళ్ళి విడిపిస్తాననే కాలంలో ఇంకా వాళ్ళు హింస ఎక్కువ చేశారు. వాళ్ళ హింసలోనే వాళ్ళు అభివృద్ధి పొందారు. మరి యాకోబుని లాబాను హింస పెడుతున్నాడు. అయినా 20 సంవత్సరాల్లో అతను ఎదుగుతానే ఉన్నాడు. తన పిల్లలు పెద్ద అయ్యారు. మరి వాళ్ళు పెద్ద ఇక వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు ఆ శత్రువుని ఆపివేసి ఇక యాకోబుని అక్కడి నుంచి విడిపించి మళ్ళీ కానాను తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఆ తర్వాత మళ్ళా 20 సంవత్సరాలు బాధించినటువంటి లాబానుని ఇక యాకోబు ఎన్నడూ చూడలేదు. ఆ ఊరు ప్రజల్ని, ఆ శత్రువుల్ని ఎన్నడూ చూడలేదు. గాడ్ కెన్ చేంజ్. అయితే ఆ 20 సంవత్సరాల్లో యాకోబు అనుకుని ఉంటాడు, ఇక నా జీవితం అంతా ఇంతేనేమో, ఈ వ్యాధి పోదు, ఈ అప్పులు పోవు, ఈ బలహీనత పోదు, నేను మారలేను, నా కుటుంబం మారదు, పరిస్థితులు మారవు, ఇంతేనేమో నా జీవితం అని ఫిక్స్ అయిపోయాడేమో యాకోబు. దేవుడు 20 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమయ్యి ఇక ఈ వాతావరణాన్ని, ఈ బాధను, ఈ వేదను ఎన్నడూ చూడకుండా నేను విడిపించి తీసుకెళ్ళిపోతాను. గాడ్ హెస్ సెట్ హిమ్ ఫ్రీ. చాలా సార్లు మనం ప్రార్థించి ఇక దేవుడు స్వస్థపరచలేడని దాన్ని పక్కన పెట్టేస్తాం. ఇక దేవుడు విడిపించడు, ఇక దేవుడు ఆశీర్వదించడు, ఇక ఈ బలహీనతను అధిగమించలేము మనము అని మేబీ యూ హ్యావ్ స్టాప్డ్ యువర్ ప్రేయర్. అనేక మంది ప్రార్థనలు ఆపివేశారేమో. గాడ్ ఈస్ టెల్లింగ్ యూ ద టైమ్ ఈస్ కమింగ్ వేర్ ఐ విల్ జడ్జ్ యువర్ ఎనిమీస్. మీ శత్రువులను తీర్పు తీర్చు కాలం ఒకటి వస్తుంది. సంతోషించండి, మళ్ళా తిరిగి విశ్వాసముతో ప్రార్థించండి. అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు దాకా బాధ పెట్టిన వారి శత్రువుల విషయమై ఏమంటున్నాడు, నేను వాళ్ళు కనుక్కొని టైం వచ్చినప్పుడు వారిని పూర్తిగా నిర్మూలము చేసి అగ్నించి దహిస్తారని. వాళ్ళు ఉండరు. యూ కెనాట్ టేక్ సీ దేర్ బాడీస్. వాళ్ళ మొక్కలు కనపడవు, శరీరాలు కనపడవు. యూ విల్ సీ దేర్ యాషెస్. కంటిన్యూ. 21వ కీర్తన 10వ వచనం నుంచి. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు, నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసెదవు. ఇక ఎవరైతే కొన్ని విషయాల్లో ఇసుకుపోయారో, బాధపడిపోయారో, ఇక కాంప్రమైజ్ అయిపోయి ఇక పరలోకంలోనే విడుదల దొరుకుతారులే, ఇక ఈ భూమి మీద మనము దేవుడు మనల్ని ఇలా కాపాడుతూనే ఉంటాడు, ఏదో ఒక రీతిగా మనం బతుకుతాం అని మనము విశ్వాసంలో కొనసాగుతున్నాం. కానీ ఒక కాలం వచ్చినప్పుడు దేవుడు ఇక శత్రువు అనేవాడు లేకుండా చేస్తాడంట. హి విల్ మేక్ ద ఎనిమీ టోటలీ డిజాపియర్. భూమి మీద ఉండకుండా వాళ్ళు ఉండరంట. ఇక మళ్ళా నీ దేహంలో ఆ బాధ కనపడకుండా, మళ్ళా ఆ బెదిరింపులు, ఆ వేదనలు, ఆ బాధలు, ఆ మానసిక బాధలు లేకుండా కూడా దేవుడు చేయగలడు. సో యూ క్యాన్ స్టార్ట్ ప్రేయింగ్ ద ప్రేయర్ ఆఫ్ డెలివరెన్స్. నీ మీద పడ్డ నిందలు,
ఇసుకుపోయి నాకు విజయం రాదు, నా ప్రార్థన ఆలకించండి, చనిపోతానని నువ్వు నిర్ణయించుకున్నావేమో, గాడ్ విల్ ఫైట్ యువర్ ఎనిమీస్. నాట్ జస్ట్ ద ఫిజికల్ ఎనిమీస్, మేబీ నీ యొక్క శత్రువు నీ బలహీనత అవ్వచ్చు, నీ పాపం అవ్వచ్చు, లేక అప్పులు అవ్వచ్చు, వ్యాధి అవ్వచ్చు, ఎనీథింగ్. గాడ్ కెన్ అప్రూట్ ఇట్ అండ్ మేక్ ఇట్ డిసపియర్ ఫ్రమ్ ది ఎర్త్. అసలు భూమి మీద ఉండకుండా కూడా చేయగలడు. లెట్స్ రీడ్. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. అయితే నువ్వు వారు అలా చేయడం ఆరంభించడం చూసావు, కొంతమందికి జరగడం చూసావు, ఇంకా కొంతమందికి చేశారు కాబట్టి వారు ఏమనుకున్నారంటే ఇంక ఇది అందరికీ చేసేద్దాం. ఓకే, ఒక ప్రాంతంలో చేశాం, ఒక చోట చేశాం, ఇక్కడ చేశాం, ఈ భక్తుడిని అప్పుడు బాధ పెట్టాం కాబట్టి ఈ భక్తుడిని ఇంతకాలం బాధ పెట్టాం కాబట్టి ఇప్పుడు జీవితాంతం బాధ పెట్టేద్దాం, ఇక చెరసాల్లోనే వేసేద్దాం అనుకుంటున్నారేమో. ఓకే, ఆ ప్రాంతంలో ఈ ప్రాంతం చేశాం కాబట్టి ఇప్పుడు మొత్తం ప్రాంతాలన్నింటిలో చేసేద్దాం అనుకుంటున్నారేమో. అది వారి తలంపు. మనము అది చూసి వాళ్ళకి జరిగింది నాకు జరుగుతుందేమో అనుకుంటున్నాం. ఇతరులు ఆ వ్యాధితో చనిపోయారు, ఇతరులు ఆ బలహీనత నుంచి బయటికి రాలేదు, ఇతరులు అలా ప్రార్థించిన వారి ప్రార్థన ఆలకింపబడలేదు. మరి నాకు ఆలకింపబడుతుందా? ఇక నేను జీవితాంతం ఇలాగే ఉండాలా? నో, గాడ్ కెన్ చేంజ్ ద టైమ్స్. అయితే దేవుడు వారిని అక్కడితో ఆపేసి చాలు ఈ చేసిన కీడు, ఈ శత్రువు ఇలాంటి వాడని ఆ శత్రువును పూర్తిగా తీసివేయగలడు. ఇక్కడ అనుకోవచ్చు వీళ్ళు ఇచ్చేసారు, ఇంతకాలం నుంచి చేస్తున్నారు కాబట్టి ఇక జీవితాంతం ఇంతే. ఎన్నో వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిదిరి, దురుపాయము పన్నిరి, కానీ దాన్ని కొనసాగింపలేకపోయారు. కొంత కీడు చూసాం, కొన్ని బాధలు అనుభవించాం, ఇక ఇంతేనేమో అనుకుంటున్నాం. గిద్యోను అలాగే దాక్కుని పని చేస్తున్నాడు. ఇంతేనేమో, నేను ఇలాగే పని చేయాలా అనుకుంటున్నాడు. ఇక నా శాశ్వత జీవితం అంతా ఇంతే, ఈ ఉన్న దాంట్లోనే, ఈ ఉన్న అప్పుల్లోనే, ఉన్న బాధలో, ఉన్న నిందలోనే, ఉన్న బలహీనతల్లోనే నేను బతకాలనుకుంటున్నావా? అదే గిద్యోన్ని దేవుడు లేపి అతన్నే ఉపయోగించి ఆ శత్రువుల నుంచి అతని జీవితకాలం అంతా విడిపిస్తాడు. ఈరోజు శత్రువు ఇక ఇలాగే కొనసాగిద్దాం అనుకుంటుందేమో నీ జీవితంలో, నువ్వు కూడా అలా ఫిక్స్ అయిపోయావేమో ఇంతేనేమో దీంతో అని. నో, దేవుడు దాన్ని కొనసాగించనివాడు. God is stopping some of the bad seasons in your life. ఒకవేళ నీకు నువ్వే కలుగు చేసుకున్నావేమో ఆ బాధలు, వాటిని కూడా దేవుడు మార్చేస్తున్నాడు. God is changing those things. కానీ మరి ముఖ్యముగా విశ్వాసులు బాధించేటువంటి పర్సనల్గా అయినా లేక ఒక శరీరము రూపముగా వాడు బాధిస్తున్నా దానికి ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నాడు. ఇది ప్రతి దానికి వర్తిస్తుంది, ప్రతి విశ్వాసికి, ప్రతి చిన్న సమస్యకి. అది నిరుద్యోగానికి కూడా వర్తించవచ్చు. ఇక 1, 2, 1 సంవత్సరం రాలేదు ఉద్యోగం, 2, 3, ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది, ఇక నాకు ఉద్యోగం వస్తుందా? నేను చదివిన చదువు కూడా చాలా కాలమైంది చదువుకొని, అదే మర్చిపోయాను, ఇక నాకు ఏం ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నావా? దేవుడు అనేక ద్వారాలు తెరుస్తాడు. ఒక ఉద్యోగం కూడా నాకు రాలేదు 4 సంవత్సరాల్లో, ఒకేసారి దేవుడు 10 ఉద్యోగాలు నీకు తెరవగలడు. నీకు చాయిస్ ఉంటుంది. గాడ్ కెన్ చేంజ్. దేవుడు అటువంటి కాలములను మన జీవితానికి తీసుకురాగలడు. ఇజ్రాయేలీలు స్తుతించారు, నాట్యమాడారు. ఆ సముద్రంలో ఇక శత్రువులు ఎన్నడూ చూడరు, మనం ఫ్రీ అయిపోయాం, శాశ్వతముగా ఫ్రీ అయిపోయాం అన్నప్పుడు వాళ్ళు నాట్యమాడారు. దేవుడు అలాంటి ఏ విషయమై నువ్వు బాధపడుతున్నావా? పిల్లల విషయమా, భర్త దురలవాట్ల విషయమా, లేమి విషయమా, నింద విషయమా, జీవితంలో పైకి రాలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను అనేటువంటి ఒక నింద కూడా ఉందా నీ మీద? నువ్వే గిల్టీగా ఉన్నావా? దేవుడు నీ గతాన్ని బట్టి కాదు, ఆయన మాటను బట్టి, బైబిల్లో అనేక మంది జీవితాల్లో, ఆయన అనేక మంది దేశాల్లో చేసిన విధానాన్ని బట్టి ఆయన మరలా చేయగలడు. ఈరోజు వాక్యం వింటున్న వారి జీవితాల్లో నూతన ఆరంభాలని చేస్తున్నాడు ఈరోజు. A new beginning. Let's read. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు, నీ వింటినారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము. అనేకుల జీవితాల్లో మరి గానము కొనసాగుతుందంట. ఆయన ఇలా చేశాడు అనే పరాక్రమమును బట్టి నీవు స్తుతిస్తావు, కీర్తిస్తావు. సాక్ష్యాలు, testimonies will come that the Lord is a deliverer. He delivered you from that unemployment, from that sin, from that weakness, from that pain, from that shame. ఆ నింద నుంచి, ఆ బాధ నుంచి, బలహీనత నుంచి, ఆ పాపము నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దాన్ని బట్టి నీవు దేవుడు స్తుతిస్తావు, ఆరాధిస్తావు. You will start worshiping God regarding that area. 18వ కీర్తనకి వెళ్దాం, 46 నుంచి చదువుతాం. Let us see the God as a deliverer. మన దేవుడు విడిపించేవాడు అనే అంశం మీద మనము ఈరోజు ధ్యానిద్దాం. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ప్రార్థించలేము. చాలా మంది ఇలాగ కొన్ని సంవత్సరాలు చూసి ఇప్పుడు చేయడు ఇక దేవుడు, ఇప్పుడు విడిపించాడు, అప్పుడెప్పుడో చేశాడు. అపోస్తుల కాలంలో చేశాడు అద్భుతాలు, విడుదల. ఎప్పుడో మోసే కాలంలో అప్పుడు చేశాడు. ఇప్పుడు అలాంటివి ఏమీ జరగవు. ఇక స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, భాషలు లేవు, పరిశుద్ధాత్మ కార్యాలు లేవు. కొంతమంది ఫిక్స్ అయిపోతారు, అదొక కాలమేమో. ఆ కాలంలో వారు కొన్ని చేదు అనుభవాలు చూసి మరి దాన్ని బట్టి వారు కొన్ని ప్రసంగాలు చేశారు, కొన్ని మాట్లాడి ఉండొచ్చు. అందుకనే అనుదిన ఆహారం ఈరోజు ఏం చెప్తున్నాడు? అలాగని నిన్న చెప్పింది తప్పు కాదు, ఆ సమయము ఆ కాలానికి అది వర్తిస్తుంది.
నిన్నటి ఆకలికి నిన్నటి మన్నా చాలు, ఈ రోజు ఆకలికి నేను మళ్ళా ఇస్తామన్నా అంటున్నాడు దేవుడు పరలోకం నుంచి ఫ్రెష్గా. గాడ్ హ్యాస్ ఎ వర్డ్, ఎ ఫ్రెష్ వర్డ్ ఫ్రమ్ ద సేమ్ బైబిల్. అదే బైబిల్ నుంచి ఆయన కొత్తగా మాట్లాడగలరు. అదే వాక్యాన్ని ఈరోజు చదివితే దేవుడు కొత్తగా మాట్లాడతాడు, రేపు చదివితే ఇంకొక రీతిగా, నీ జీవితాంతం చదివితే కొన్ని వందల వేల సార్లు వేరే వేరే రీతిగా ప్రత్యేకంగా నీ సమస్యకు తగినట్లు ఆయన మాట్లాడగలడు. కెన్ గివ్ డిఫరెంట్ మీనింగ్ ఫ్రమ్ ద సేమ్ వర్డ్. మరి ఆయన బైబిల్ నుంచి ఎన్ని రకాలుగా మాట్లాడగలడు. అందుకే ఆత్మ, ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ టీచర్. ఎవరిది నీకు బోధించినట్టు వేరే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి వేరుగా బోధిస్తాడు, వారికి సమస్య తగినట్లు, వారి మనసుకు తగినట్లు. పౌలు చూడండి కొరింథీయులతోటి, నేను మీతో పూర్తిగా మాట్లాడలేకపోతున్నాను, సంపూర్ణ సత్యాలు మాట్లాడలేకపోతున్నాను, మీరు పాలు తాగువారు విన్నారు కాబట్టి, మీరు పసివారు కాబట్టి, పసివారికి ఏమిస్తారు పాలిస్తారు కాబట్టి అదే రీతిగా నేను మీతో మాట్లాడుతున్నాను అని చెప్తాడు పౌలు. హెబ్రీయుల్లో కొంతమందితో అయితే ఇదిగో మీరు ఎదిగిపోయారు, మీరు మంచి బలమైన భోజనం తినవలసిన వారు ఇంకా పాలు తాగుతున్నారు అని వారిని గద్దిస్తాడు. హీస్ టెల్లింగ్ దెమ్ కమ్ ఆన్ చేంజ్ ద ఫుడ్. ఇదిగో సంవత్సరం దాటిపోయింది, ఇంకా పాలేంటి, కొంచెం ఆహారం పెట్టు. సో ఈ కాలం మారిందని పౌలు ఆత్మ ద్వారా చూసి, కాలం మారింది కాబట్టి ఆహారం మార్చండి, మీ పద్ధతులు మార్చుకోండి అని హీఈస్ నౌ పుషింగ్ దెమ్ ఇంటు ఎ న్యూ సీజన్. అది తల్లులకు తెలుసు, ఇంత పెద్దోడు అయ్యాడు తింటున్నాడు కాబట్టి ఇది స్టార్ట్ చేయాలా, ఇది స్టార్ట్ చేయాలి. మదర్కి అందుకంటే ఇజ్రాయెల్ తోటి ఎప్పుడు ఏ కాలం వస్తుందో మీరు గుర్తుపడుతున్నారు. నేను వచ్చి ఇలాగా కొత్త కాలం ఆరంభిస్తానని మీరు ఎందుకు నమ్మట్లేదు, ఇలాగ అద్భుతాలు చేస్తానని, నేను మిమ్మల్ని విడిపిస్తానని మోషే అంటాడు. నా తర్వాత ఇంకొక ప్రవక్త వస్తాడు, అతను కూడా మిమ్మల్ని గొప్పగా విడిపిస్తాడు. అది మర్చిపోయారు వాళ్ళు. ఇక ఇంతేనేమో అనుకుంటున్నారు. గాడ్ ఈజ్ ఎ డెలివరర్. ఈ రోజు ఈ వాక్యం విన్న వారు అనేక రకరకాలుగా దేవుడు మీ యొక్క ప్రత్యేకమైన నీ యొక్క కుటుంబాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ కలిగిన సమస్యల నుండి దేవుడు విడిపించబోతున్నాడు. మేబీ యూ డిడ్ంట్ సీ హిమ్ దిస్ వే. హీ విల్ టీచ్ మెనీ పీపుల్ ద వే హీ వాంట్ టు డెలివర్ ఈజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మేబీ ఆ గర్భాన్ని తెరిచి ఆ నిందను తీసివేయచ్చు, ఆ ఉద్యోగాన్ని ఇచ్చి నీ నిందను తీసివేయచ్చు, నీకు వివాహాన్ని జరిగించి ఆ నిందను తీసివేయచ్చు, నీకు ప్రమోషన్ వచ్చి అక్కడి నుంచి నేను విడిపించవచ్చు, నీ శత్రువులు లేకుండా దేవుడు చేయగలరు. సో బిగిన్ టు ప్రే ఫర్ ఎ డెలివరెన్స్. చాలా మంది ఏ రీతిగా ఎలా ఫిక్స్ అయిపోయారో నాకు తెలియదు. ఒకవేళ నీలో ఆ విశ్వాసం రావట్లేదా, లేదా ఇసిగిపోయావా, విడిపించే దేవుడిగా అనేకుల జీవితాల్లో ఆయన ప్రత్యక్షం అవబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ డెలివరర్. నువ్వు ఇంట్లో కూర్చొనే ఉంటావు కానీ అద్భుతం చూస్తావు. అదే ఇంట్లో అదే ప్రాంతం అక్కడే ఉంటావు, యూ విల్ సీ ఎ డిఫరెన్స్ యాజ్ ఎ డెలివరర్. దిస్ ఈస్ ద టైం. ప్రతి ఒక్కరికి ఇది ఒక సమయం ఆరంభం అవబోతుంది. ఎవరి జీవితాల్లో ఇలా జరగాలనుకుంటున్నారో ఆ ప్రాంతంలో ఆమేన్ అనండి. yes, you need to say amen. seal your faith. నీ విశ్వాసానికి ఒక ముద్ర వేస్తుంది ఏమైనా అన్నప్పుడు. సో ఈరోజు ఏమైనా వాళ్ళందరికీ ఒక ముద్ర పడిపోయింది. ఈరోజు విశ్వాసంలో ఒక ముద్ర. అవును, దేవుడు ఒక విడిపించువాడిగా, నీకు అద్భుతం చూపించువానిగా, స్వస్థపరచువానిగా ఆయన నిరూపించుకుంటాడు. లెట్స్ కంటిన్యూ. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. మీ డైలాగులు మారిపోతాయి. యువర్ డైలాగ్స్ విల్ చేంజ్. యెహోవా జీవము గలవాడు. అప్పుడు దాకా ఈ దేవుడు ఏం చేశాడు నాకు, నేను ఎప్పటి నుంచో ప్రార్థించాను, చాలా ఉపవాసాలు ఉన్నాను, చాలా మందిరాలకు వెళ్ళాను, చాలాసార్లు స్తుతించాను, ఎన్నెన్నో చేశానని ఒక దుఃఖముతో ఉన్నవారు దేవుడు ఆ సమయాన్ని మారుస్తాడు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. చాలా మంది భారభూరితమైన ప్రార్థనా జీవితము, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు మరి స్తుతి నొందేటువంటి కాలములుగా మారిపోతున్నాయి. కంటిన్యూ. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే. There will be a time. ఒక టైం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, నీ ప్రార్థనలు అయిన తర్వాత నువ్వు ఆలకించి ఇక ఇసుకుపోయే కవర్ అన్నప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన చూస్తానే ఉన్నాడు, నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు, ఆయన అలా కనబడుతున్నాడు. ఆయన తెలుసు శత్రువు ఏం చేశాడో, ఇంకా ఏం చేయబోతాడా అనేది. కానీ ఆయన మధ్యలో తన చెయ్యి చాపి హీ విల్ ఇంటర్సెప్ట్. మధ్యలో ఆ శత్రువు పనిని ఆపి, ఇదిగో ఇక చాలు, నా కుమార్తెని విడిపించు అని ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. నా నిమిత్తము, నీ నిమిత్తము. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటాయి సమస్యలు, ఒక్కొక్క విధమైనటువంటి జీవితం. ఒకరికొకరి సమస్యలకి మ్యాచ్ ఉండకపోవచ్చు. అయితే మీ నిమిత్తము మిమ్మల్ని ఎవరెవరు ఏమే రీతిగా బాధ పెట్టారు, గొప్ప శత్రువులు, యుద్ధ వీరుల్లాగా మరి ఆ ప్రాంతంలో జరిగిన వారికి కలిగే హింసకాండం మీకు జరగకుండా ఉండొచ్చు. కానీ నీ ఇంట్లోనే నీకు పెద్ద హింసకాండగా ఉండొచ్చు. ఎందుకు ఈ జీవితం చనిపోవాలనిపిస్తుంది, ఏం చేసినా నాకు ఫలితం లేదు, ఎన్ని వ్యాపారాలు చేశాను, ఎంత డబ్బు సంపాదించిన ఏమీ నిలకడలేదు, ఏమీ లేదు, ఏంటి నా జీవితం అని ఇసుకుపోయావు. ఇట్ ఈస్ ఎ టైమ్ దట్ గాడ్ విల్ బ్లెస్ యూ. నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఇప్పుడు దాకా నీకు లోపడిన పరిస్థితులను దేవుడు లోపరుస్తాడు. మేబీ దట్ సిచ్యువేషన్ ఈస్ లైక్ దట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇంకా ఇంతేనేమో కాంప్రమైజ్ అయిపోయావేమో.
ఆ వ్యాధి, ఆ బాధ, ఆ లేమి నీకు లొంగిపోతుంది. ఆ శత్రువు లొంగిపోతాడు. నీ బలహీనతలు నీకు లొంగిపోతాయి. వాటి మీద అధికారం వస్తుంది. నువ్వు పరిశుద్ధంగా జీవించడం ఆరంభిస్తావు. యూ విల్ స్టార్ట్ లివింగ్ ఎ హోలీ లైఫ్. ఆ దురలవాట్లు మానేస్తావు. ఆ చెడు తలంపులు, చెడు చూపులు మానేస్తావు. ఎ టైమ్ విల్ కమ్ దట్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ దోస్ బాండేజెస్. శత్రువులను లోపరుస్తాడు, జనములను నీకు లోపరుస్తాడు. ఒకళ్ళని కాదు, జనములను. కంటిన్యూ. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. ఇజ్రాయేలీని ఆయన హెచ్చించేశాడు. వారి శత్రువులను చూడకుండా చేసిన తర్వాత ఆయన ఎడారిలో వాడికి బోధిస్తా ఉంటాడు. ఇదిగో మిమ్మల్ని దేశాలన్నింటిలో గొప్ప దేశముగా మారుస్తా, అప్పిచ్చు దేశముగా మీరుంటారు. మీ తట్టు ఎవరైనా మిమ్మల్ని ఆక్రమించుకుందాం, హాని చేద్దామంటే నేను చేయనివ్వను. నేను వాళ్ళని గద్దిస్తాను, మిమ్మల్ని చూసి భయపడేటట్టు చేస్తాను. ఈ యాత్రలోనే వాళ్ళని చూసి భయపడిపోతారు. ఏ రీతిగా మరి బాలాకు భయపడి మరి బిలాముని, నీవు కనీసం వాళ్ళని శపించవయ్యా, మా బలము సరిపోదు, మా యుద్ధ సైన్యాలు సరిపో, వాళ్ళు యుద్ధ వీరులు లేరు, ఆయుధాలు లేరు, అయినా వీళ్ళకి భయం. ఒకప్పుడు బానిసలుగా ఉండే వారిని దేవుడు ఏ రీతిగా చేశాడంటే ఇప్పుడు వారిని చూసి వాళ్ళు భయపడిపోతున్నారంట. వీళ్ళ మనసులు మారడానికి చాలా కాలం పట్టింది. మేము బానిసలము కదా, పని చేసుకొని చాలు అందిస్తే ఏదో కడుపు నింపుకుంటాం, మళ్ళా పొద్దున్న లేసి వెళ్ళిపోవాలి పనికి. అటువంటిది మమ్మల్ని చూసి రాజులు భయపడ్డమా, బలము కలిగిన రాజ్యాలు భయపడ్డమా? లిఫ్ట్ అప్ ఫర్ దిస్ ఇస్ ఎ ప్రామిస్ ఫర్ ద హోల్ చర్చ్. మేబీ యూ రిమెంబర్ దిస్. ఆయన శత్రువుల చేతిలో నుండి విడిపించేవాడే కాదు, ఇక ఏదైతే గొప్పదనుకున్నావో, ఏదైతే పెద్దదనుకున్నావో దానికంటే పైగా హెచ్చిస్తాడంట. నా మీదకి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. హీ విల్ నాట్ ఓన్లీ డెలివర్ యూ బట్ లిఫ్ట్ యూ అప్. లిఫ్టింగ్ అప్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ డెలివరెన్స్. శత్రువు కంటే బలముగా చేయడం కూడా మనల్ని విడిపించడం. ఇక శత్రువు ఇంకేం చేస్తాడు? చేయడు. వాట్ కెన్ హీ డూ? శత్రువు కంటే పైకి మనల్ని హెచ్చి చేసినప్పుడు శత్రువు ఏం చేస్తాడు? గాడ్ కెన్ డూ ఇన్ మెనీ వేస్. ఒక్కోసారి శత్రువు కంటే నిన్ను హెచ్చిచ్చేస్తాడు. హీ విల్ లిఫ్ట్ యూ అప్ అబౌవ్ ద ఎనిమీ. సే ఆమేన్ ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ డెలివరెన్స్. శత్రువు కంటే నన్ను హెచ్చించి ప్రభువా అనే రీతిగా కూడా మనం ప్రార్థించవచ్చు. గాడ్ డిడ్ ఇట్ ఇన్ డేవిడ్స్ లైఫ్. చూద్దాం, 50 వరకు చదువుతాం. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గనుపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. ఏ జనాల మూలముగా అయితే నేను అవమానపరచబడ్డానో, ఎవరు నన్ను హింసించేస్తారు, నన్ను ఇబ్బంది పడతారు అనుకున్నారో, వాళ్ళ మధ్య గణపరిచి హెచ్చించి వాళ్ళ మధ్య కీర్తించేటట్టు కూడా దేవుడు చేయగలడంట. 50. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ చేయవాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఎవరైతే రక్షింపబడే ఆ నామాన్ని అంగీకరించారు, ఎవరైతే ఆ క్రీస్తు నామాన్ని ధరించుకున్నారో, హృదయములో ఆయన అంగీకరించారో, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడు. ఆయన రక్తముతో కొన్నాడు. మరి ప్రకటనలో ఉంటుంది, త్రూ హిస్ బ్లడ్ హీ మేడ్ అస్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. ఆయన రక్తము ద్వారా మనల్ని రాజులుగాను యాజకులుగా చేశాడంట. హీ మేడ్ అస్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. హిస్ బ్లడ్, యేసు రక్తము ద్వారా పాపాలు పోవడమే కాదు, రోగాలు పోవడమే కాదు, మనస్సాక్షి శుద్ధి అవడమే కాదు, అద్భుతాలు జరగడమే కాదు, ఆయన మనల్ని 2 రకాల గొప్ప పదవులు ఇచ్చాడంట. రాజు, యాజకుడు. రాజు అంటే అధికారం ఉంటుంది, రాజు మనస్సు, డొమినియన్. యాజకత్వం అంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా పాపాలు తీసివేశాడు, నన్ను ఆయన పరిశుద్ధ స్థలములోకి చేర్చాడు. మరి దేవునికి మరి నాకు సంధి చేసింది ఆ రక్తం. ఇప్పుడు నేను ఆయన ఒకటై ఉన్నాము. వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్, వీఆర్ వన్ విత్ గాడ్ త్రూ క్రైస్ట్. సో వీఆర్ ప్రీస్ట్స్. ఇంతకు ముందు వాళ్ళు ఏమన్నా ఇస్తే ఆ యాజకుడే ఇవ్వాలి దేవుడికి. ఆ యాజకుడు చేసిన ప్రార్థనే ఆలకిస్తాడు. ఆ యాజకులు తప్ప ఇంకెవరు పట్టుకున్న మందసాన్ని చనిపోతారు వాళ్ళు. యాజకుడే మన తరపున బలి ఇవ్వాలా, మనకు ప్రార్థించాలా. ఇప్పుడు యేసు రక్తాన్ని అంగీకరిస్తే ఆ పరిశుద్ధాత్ముడే, దేవుడే పరిశుద్ధాత్మ రూపంలో మన జీవితంలో ఉంటాడు. హీ విల్ లివ్ ఇన్ అస్. ఇక శత్రువు ఎన్నడూ పుట్టుకోకుండా నన్ను కాపాడను ఆయన. ఈ రెక్కల కింద భద్రపరచు. యు నీడ్ టు ప్రే దిస్ ప్రేయర్. గాడ్ ఈస్ టెల్లింగ్, కమ్ ఆన్, ప్రే దిస్ ప్రేయర్స్. నజరేయుడైన యేసయ్య, ఎవరెవరైతే ఈ వాక్యం విని ఆ భక్తుని జీవితంలో కాలాలు మార్చావయ్యా, ఇక నేను కూడా ఇక చాలా కాలం ఇక ఇంతే అనుకున్నాను, కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలిసింది నీవు ఆ శత్రువుని, ఆ పరిస్థితులను, ఆ నిందను, ఆ బలహీనతను మార్చివేయగలవని. సో చేంజ్ మై సీజన్స్. నా నిరుద్యోగ కాలాన్ని మార్చు, నా గడ్డి కాలాన్ని మార్చు, నా వివాహం లేని కాలాన్ని మార్చు, నా అప్పుల కాలాన్ని మార్చు, నా పాప కాలాన్ని మార్చు, పరిశుద్ధ కాలముగా మార్చు. కమ్ ఆన్, యాజ్ యు ఆర్ ప్రేయింగ్ దిస్ ప్రేయర్, దిస్ విల్ బిగిన్. God is going to change everything for peace, for joy in your life. ఎవరెవరైతే ఈరోజు మొరపెడుతున్నారో నాయన, దేని విషయం మొరపెడుతున్నారో ఆ కాడిని విరగొట్టండి. నూతన కాలాలను వారి జీవితంలో తీసుకొని రండి. నూతన సంతోషాన్ని తీసుకొని రండి.
నూతన ఆశీర్వాదాలు దయచేయమని, నూతన ప్రార్థనా జీవితం, నూతన స్తుతించే జీవితం, నూతన సేవ, నూతన ఆశీర్వాదాలు వారి జీవితంలో ఆరంభించమని నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.